నేతల వైఫల్యంతోనే ఉమ్మడి జిల్లాలో ఊహించని మున్సిపల్ ఫలితాలు వచ్చాయి. ఓటర్ల పల్స్ను పట్టుకుంటున్నామన్న పార్టీలకు ఓటర్లు పట్టపగలే చుక్కలు కనిపించేలా రిజల్ట్స్ ఇచ్చారు. 10 మున్సిపాలిటీలు ఉంటే 6 మున్సిపాలిటీలలో హంగ్ తీర్పు రావడంతో స్వతంత్రులు కింగ్ మేకర్స్ గా మారిపోయారు. భైంసా హమారా అడ్డా అని 5వసారి పతంగని ఎగరేద్దామని అనుకున్న ఎంఐఎంకు మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో కాషాయ జెండా ఎగురవేయడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ఇంతకీ ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతు ఎవరికి? భైంసా మున్సిపాలిటీపై ఎవరి జెండా రెపరెపలాడనుంది? బీజేపీ ఎంఐఎం పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా ఉంది భైంసా మున్సిపల్ చైర్మన్ పదవి. ఏ పార్టీ జెండా ఎగురవేయాలనుకున్నా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులే కీలకం. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు రెండు పార్టీల నేతలు. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 26 వార్డులు ఉన్నాయి. ఈసారి మున్సిపల్ పోరులో ఎంఐఎంకు 12, బీజేపీకి 6, స్వతంత్రులు 7 చోట్ల, కాంగ్రెస్ కు 1 వార్డు దక్కాయి. చైర్మన్ పదవి దక్కాలంటే మ్యాజిక్ మార్క్ 14 సీట్లు కావాలి. ఎంఐఎంకు 12 స్థానాలే వచ్చాయి. దీంతో 5వసారి కూడా వారు వన్ సైడ్ గా ఎంఐఎం భావించినా వర్కౌట్ కాలేదు. చైర్మన్ పదవికి స్వతంత్ర అభ్యర్థులు కీలకం కావడంతో భైంసాలో ఎంఐఎం కంచుకోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. స్వతంత్రుల మద్దతుతో పాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. ఎంఐఎం కూడా అంతే పట్టుదలతో ఉంది. స్వతంత్ర అభ్యర్థుల్లో 2 మద్దతిస్తే ఎంఐఎంకే చైర్మన్ పదవి. అయితే స్వతంత్ర అభ్యర్థుల్లో 5 హిందువులు, 2 మైనారిటీలు ఉన్నారు. బీజేపీ కొందరికి టికెట్లు నిరాకరించడంతో వారిలో 3 రెబల్గా బరిలోకి దిగి గెలిచారు. మాజీ మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ జాబీర్ అహ్మద్ తీరు నచ్చక బయటకు వచ్చి స్వతంత్రులుగా పోటీ చేసి గెలిచిన వారిలో 2 మైనారిటీలు ఉన్నారు. ఈ 7 స్వతంత్రులుగా గంపగుత్పగా బీజేపీకి మద్దతు ఇస్తే కౌన్సిలర్ల బలం 13కు చేరుకుంటుంది. అయితే ఎంఐఎం, కాంగ్రెస్ జత కడితే ఈ కూటమి బలం 13కి చేరుతుంది. 7 స్వతంత్ర కౌన్సిలర్లు, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో ఎంఐఎంను కట్టడి చేయాలని బీజేపీ చూస్తోంది. దీంతో భైంసా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులతో మంతనాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న భైంసా పై బీజేపీ ఎంఐఎంలలో ఎవరు పై చేయి సాధిస్తారో అనేది రేపు తేలనుంది. ఇక ఆసక్తికరంగా మారింది భైంసా మున్సిపల్ రాజకీయం. అటువైపు ఎప్పటి నుంచో కూడా ఎంఐఎం కదా కంచుకోటగా ఉంది. ఈసారి అనుకున్న సీట్లు అయితే సాధించలేదు ఎంఐఎం పార్టీ. బీజేపీ కూడా ఈసారి అక్కడ జెండా పాతాలనే ఉద్దేశంతో కూడా బీజేపీ కూడా ఉంది. సో ఎవరికి స్వతంత్ర అభ్యర్థులు ఇక్కడ వాళ్ళ ఓట్లు చాలా కీలకం, వాళ్ళు ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపై కూడా ఉత్కంఠ రేగుతుంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఫలితాలు వెల్లడి తర్వాతనైతే పూర్తిగా నేతల వైఫల్యం అయితే కొట్టొచ్చినట్టుగా కనబడింది. ఎవరు ఊహించని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 స్థానాల్లో హంగు రావడంతో కూడా ప్రధాన పార్టీలు అయితే ఎక్కడికక్కడగా పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉంది. అయితే ఇందులో ప్రధానంగా కీలకంగా అంటే హంగులో కింగ్ ఎవరంటే కూడా ఇటు స్వతంత్ర అభ్యర్థులు అని చెప్పచ్చు. ఆ స్వతంత్ర అభ్యర్థులు ఎవరికి మద్దతు తెలిపితే ఆ పార్టీ మాత్రమే ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకునే పరిస్థితులు అయితే ఉంది. అయితే మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భైంసా మున్సిపల్ స్థానం అయితే హాట్ టాపిక్ గా ఉంది. గత 4 ఏళ్ళలో కూడా పూర్తిగా ఎంఐఎం పార్టీ అయితే మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉంది. ఈసారి ఖచ్చితంగా 5వసారి కూడా ఎంఐఎం పార్టీ మళ్ళీ పతంగి జెండా ఎగరవేస్తుందంటూ మాజీ చైర్మన్ కూడా కీలక వ్యాఖ్యలు అయితే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రామారావు పై అయితే కీలక వ్యాఖ్యలు అయితే ఎన్నికలకు ముందు అయితే చేశారు. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ ఎంఐఎం జెండానే ఎగురుతుంది. బీజేపీ జెండా ఇక్కడ ఎగరదు, వారికి సంబంధించినటువంటి ఎటువంటి ఇక్కడ జరగవంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు బీజేపీ భైంసా మున్సిపల్ స్థానానికి సంబంధించి మొత్తం 26 వార్డులు అయితే ఉన్నాయి. మున్సిపల్ పోర్లో ఎంఐఎం పార్టీకి 12 సీట్లు రాగా బీజేపీకి 6, స్వతంత్ర అభ్యర్థులు 7 గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ అయితే 1 సీటు దక్కించుకుంది. బీఆర్ఎస్ పార్టీ కనీసం 1 సీటు కూడా సాధించలేని పరిస్థితులు అయితే ఉంది. బీఆర్ఎస్ పార్టీ బోని కూడా చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ చైర్మన్ స్థానం దక్కాలంటే ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ 14 కావాలి. ఇప్పటికే ఎంఐఎం పార్టీకి 12 స్థానాలు రావడంతో కూడా మరో 2 స్థానాలు అంటే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులను కనుక తమ వైపు తిప్పుకుంటే 5వసారి కూడా ఎంఐఎం పార్టీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎంఐఎం పార్టీకి మద్దతు ఇవ్వకుండా తమకే మద్దతు ఇచ్చే దిశగానైతే బీజేపీ అయితే పావులైతే కదుపుతోంది. దాదాపుగా 7 స్వతంత్ర అభ్యర్థుల్లో
ముగ్గురు కూడా బీజేపీ నుంచి టికెట్ రాకపోవడంతో కూడా రెబల్ అభ్యర్థులుగానైతే బరిలోకి దిగారు. ఆ ముగ్గురు కూడా బీజేపీకి సపోర్ట్ ఇస్తున్న పరిస్థితులు అయితే ఉంది. మరో నలుగురు స్వతంత్రులు కూడా ఖచ్చితంగా బీజేపీకి సపోర్ట్ ఇవ్వాలంటే తమకు చైర్మన్ పీఠం ఇస్తే మాత్రమే 7 అభ్యర్థులను కూడా బీజేపీకి మద్దతు ఇస్తామంటూ స్వతంత్ర అభ్యర్థి దత్తు చెప్పినట్టుగానైతే మనకు తెలుస్తోంది. చైర్మన్ పీఠాన్ని తనకు కేటాయిస్తే ఖచ్చితంగా 7 అభ్యర్థులను కూడా స్వతంత్ర అభ్యర్థులం ఇటు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందట తమ విన్నపం అయితే పెట్టినట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఈసారి ఖచ్చితంగా ఎంఐఎం పార్టీకి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ఇవ్వద్దంటూ కూడా బీజేపీ పార్టీ అయితే చూస్తుంది. ఖచ్చితంగా స్వతంత్రులను మున్సిపల్ చైర్మన్ గా నియమించైనా కూడా ఈ స్థానంలో బీజేపీ పార్టీ కూడా కైవసం చేసుకోవాలంటూ కూడా పావులైతే కలుగుతుంది. అయితే ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి అయితే ఇటు అభ్యర్థి గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఎంఐఎం అలయన్స్ లో గనక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గనక ఎంఐఎం కి మద్దతు ఇస్తే మాత్రం వారి సంఖ్యాబలం 13 అయితే అవుతుంది. ఇండిపెండెంట్ లో ఏ ఒక్కరు మద్దతు ఇచ్చినా కూడా మళ్ళీ ఎంఐఎం పార్టీ అయితే తమ జెండా ఎగురవేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ 7 అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు బీజేపీకి మద్దతు ఇచ్చినా కూడా 13 స్థానాలు మాత్రం అవుతుంది. ఇటు మ్యాజిక్ ఫిగర్ కి ఇంకొకరు అయితే అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎమ్మెల్యే ఓటుతో పాటు ఎక్స్ ఆఫీషియో ఓటును యూజ్ చేసి కూడా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవాలంటూ ఇటు బీజేపీ అయితే పావులు కలుపుతోంది. ఖచ్చితంగా ఇక్కడ హంగులో బైన్సాలో కింగ్స్ ఎవరంటే ఓపెన్ గా మనం చెప్పొచ్చు స్వతంత్ర అభ్యర్థులే ఇక్కడ కింగ్ కాబోతున్నారు. స్వతంత్ర అభ్యర్థికి చైర్మన్ పీఠం ఇస్తే మాత్రమే వారు బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి బీజేపీ పార్టీ ఇటు స్వతంత్ర అభ్యర్థికి చైర్మన్ పీఠము కట్టబెడుతుందా లేదనుకుంటే ఎంఐఎం పార్టీకి వీరు మద్దతు ఇస్తారా అనేది తేలనంటే రేపు ఉదయం జరిగే చైర్మన్ ఎన్నికల వరకైతే తేలనుంది. ఇప్పటికే ఎమ్మెల్యేనైతే స్వతంత్ర అభ్యర్థులతో ఎక్కడికక్కడ మంతనాలు చేస్తున్నారు. మరోవైపు మాజీ మున్సిపల్ చైర్మన్ అహ్మద్ కూడా పూర్తిగా ఇటు స్వతంత్రులను తమ వైపు తిప్పుకోవడానికి కూడా పావులైతే కదుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నా. మరి బైన్సా పీఠంపై కాషాయ పార్టీ జెండా ఎగరవేస్తుందా లేకపోతే పతంగి పార్టీ ఎగరవేస్తుందా లేదనుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ మద్దతుతోటి బీజేపీ మద్దతుతోటి ఇండిపెండెంట్ల జెండా ఎగురుతుందా అనేది చూడాల్సిన పరిస్థితులు అయితే బైన్సాలో ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.